ఇక మా నాన్న కారణ జన్ముడు, ఆయన నాకు ఒక్కడికే కాదు తెలంగాణ జాతికే హీరో కేటీఆర్. సావు నోట్లో తలబెట్టి రాష్ట్రాన్ని తెచ్చాడు. తెలంగాణ అనే పసిబిడ్డను మళ్ళీ తండ్రి చేతిలో పెట్టడమే కేసీఆర్కి ఇచ్చే బర్త్డే గిఫ్ట్ అని వ్యాఖ్య. తెలంగాణకు తండ్రా? తెలంగాణ అనే పసిబిడ్డను తెలంగాణను ఈయననే కన్నాడట. ఇప్పుడు దాని అర్థం అదే, కేసీఆర్కి ఇచ్చే బర్త్డే గిఫ్ట్ అని వ్యాఖ్య. కేసీఆర్ కన్నులు తెరిస్తే రేవంత్ పని కథమని మధుసూదనాచారి. తెలంగాణ భవన్లో కేసీఆర్ పుట్టినరోజు గంట మనం పుట్టినరోజు వేడుకలు చేసుకోరు కానీ లేని అని చెప్తారు ఎందుకు? ఎక్కడ తెలంగాణ తన బిడ్డ అంటే ఇప్పుడు కేసీఆర్ లెక్క కవిత లెక్క తెలంగాణ నీ బిడ్డ అంటే ఓకే, అవును. తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ బిడ్డనే. కేసీఆర్ బిడ్డ ఓకేగా? ఓకే. తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ బిడ్డ, తెలంగాణ పసిగుడ్డు కేసీఆర్ చేతిలో పెట్టాడు. కేసీఆర్ చేతిలో ఫస్ట్ 10 ఏళ్ళు ఆయన ఒళ్ళేనే ఉండే. ఆయన ఒళ్ళేనే ఉండే నుంచి తెలంగాణ మలమూత్రాలన్నీ కూడా కేసీఆర్ గారు ఒళ్ళేనే పడ్డాయి, ఆయన దోతిల్నే పడ్డాయి. తాతగా ఆయన చేయాల్సింది చేసిండు. ఒక విషయం చెప్పండి, నీకు 10 ఏళ్ళు తెలంగాణను అప్పచెప్తే ముఖ్యమంత్రి అయిన 3 నెలలకు తెలంగాణలో ఈ బిడ్డ దగ్గర ఉన్నటువంటి కాళ్ళు కొట్టేసి ఏపీకి అప్పచెప్పినావు. 7 మండలాలు 7 మండలాలు అప్పచెప్పినావు. బిడ్డ కాళ్ళు కొట్టేసి అటు అమ్ముకుంటువి. అంటే ఈ బిడ్డ కిడ్నీలు అమ్మినట్లు లెక్క. బిడ్డ మీద సొమ్ములు ఉండే, మళ్ళీ ఈ బిడ్డ కిడ్నీలు అమ్మినావు. బిడ్డ మీద సొమ్ములుండే, అంటే పైసలుండే. ఆ పైసలు కథం చేసినావు. బిడ్డ సొమ్ములు కథం చేసినావు. ఇంకా ఈ బిడ్డకు బీసీలు ఉండే, 33% రిజర్వేషన్ ఉండే బీసీలకు. దాని 18% తీసుకొచ్చిన మహానాయకుడు మన కేసీఆర్ గారు. ఏది చిన్న పొరగాల దొంగ అంటారు చూడరి, పొరగాలను ఎత్తుకపోతారు, చిన్నపిల్లల్ని సంటి పొరగాలను ఎత్తుకపోతారు. దొంగలు ఉన్నారు జాగ్రత్త. ఈ 10 ఏళ్ళు మనకు గుర్తుపట్టలేదు. ఈ బిడ్డ మీద ఉన్నటువంటి సొమ్ము కథం అయిపోయింది. ఏది బిడ్డ పుట్టినప్పుడు ఎట్లా కేసీఆర్ ఒళ్ళే పెట్టినప్పుడు దగదగ మెరుస్తుంటే 16,000 కోట్ల రూపాయల సొమ్ములతోటి తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ ఒళ్ళే పెడితే ఈ 16 మింగిండు. మీదికేని ఆ అంగట్ల పిల్లని పెట్టి కనుక పాలు దాపియాలి కుదబెట్టిండు. ఇంకా ఈయన అడుగుతారుగా ఇది సిగ్నల్ కాడ పాపను ఎత్తుకొని పాలు దాపియాలని 7 లక్షల కోట్లు తెచ్చిండు. పిల్లకు పాలు దాపింది లేదు, తాగింది ఈయన. ఇటు సొమ్ములు పోయినాయి, ఇటు 7 లక్షల కోట్లు అప్పు అయిపోయింది. ఇక పిల్ల అయ్యా సార్లైనా నీ దగ్గర ఉండాలి. ఆ పిల్ల వెళ్ళిపోయి కాంగ్రెస్ వాళ్ళే కూర్చుంటే మళ్ళా ఆమెను తెచ్చుకోవాలి మేము అని చెప్తున్నాడు. మళ్ళా తెస్తారట సార్లు అయినా మీకు అప్పచెప్పినందుకు 50 ఏళ్ళు వెనక పోయింది తెలంగాణ. కేసీఆర్ అంటే 4 కోట్ల ప్రజల భావోద్వేగం. వన్డే T20 టెస్ట్ ఏదైనా ఆయన ఆడగలరు. హరీష్ రావు ఇగో ఈ వన్డే టెస్ట్ T20 బంద్ చేసి సప్పుడేక అసెంబ్లీకి వచ్చి సంతకం పెట్టమని వచ్చి కూర్చోమన్నాడు. ఇవన్నీ వద్దు. T20 ఆడతాడా? టెస్ట్లకు కాదు కదా. నీవు కనీసం ఊళ్ళే గల్లీ క్రికెట్ కూడా పనికిరాడు. ఇప్పుడు మనం ఏమో రంజీ ప్లేయర్ అని దించినాం, మనం రంజీ ప్లేయర్ మంచిగా ఆడతాడని దించినాం కానీ వట్టిదే. అది రికమెండేషన్ పీస్ అని తర్వాత తెలిసింది. అవసరమైతే డిఫెన్స్ ఆడుతారని 6లు కొడతారని కామెంట్ కొడతాడు. ఇక మీ నాయనని మీరు భయం చేయకపోతే వాస్తవానికి కేటీ రామారావు గారు మీ మాటల్లో తప్పులేదు. మీ తండ్రికి మీరు ఎంత గౌరవం దక్కాలనేది తాపత్రయపడుతుర్రో అది ఓకే. కానీ మీ తండ్రి చేసినటువంటి దోపిడీ మా బీసీ వర్గాల కడుపుల మీద కాలు పెట్టి తొక్కిరు మీరు.